వెల్కమ్ టు 3D క్రియేషన్స్. ఈరోజు మనం ముత్యాల మధు ఫాల్స్కి వచ్చాం. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే బోటింగ్ కూడా ఉంది. మేము ఇప్పుడు జిగ్నీ రోడ్లో ఉన్నాం. మాకు ఇక్కడ నుంచి ఫాల్స్కి వెళ్ళడానికి మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. బోట్ చూడొచ్చు. ఇక్కడ అనేకల్కి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. లిమిట్స్ లాగా ఉంది, ఆపేస్తారు మన వాళ్ళు. ఇక కట్టాలి ఆపేసి మరి తీసుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు 2 వీలర్ పార్కింగ్. మరి 2 వీలర్ కాబట్టి 20 రూపీస్ పే చేసి మరి వెళ్ళాలి. కార్కి అయితే 30 to 40 రూపీస్ పడుతుంది. లాస్ట్ టైం మేము అటు నుంచి వచ్చాము. చాలా వర్స్ట్గా ఉండే రోడ్డు. అది అసలు రోడే కాదు, అది రోడ్ కాదు, మ్యాప్ చూపిస్తుంది. రోడ్ ఏం చేయలేము మనం. ఇక్కడ గూగుల్ మ్యాప్ చూసి మోసపోయాం మేమిద్దరం. లాస్ట్ టైం దారుణం. అక్కడ కాంపౌండ్ లా కనిపించండి, దారుణమే. సాహసాలు ఎక్కువైపోయింది. గైస్, మీరు ఫాల్స్కి వచ్చే విధంగా అయితే మ్యాప్ అస్సలు వేసుకోవద్దు. ఆనేకల్ వచ్చిరండి, లేకపోతే మాలాగే అక్కడే దొరికిపోతారు. అంటే రోడ్ ఎంత వర్స్ట్ ఉందంటే ఆ కాంపౌండ్ మొత్తం వర్స్ట్. అసలు ఏదో ప్రైవేట్ ప్రాపర్టీ అంట. అక్కడ ఎవరినైనా కనుక్కుంటే ప్రైవేట్ ప్రాపర్టీ అన్నారు. ఆ రోడ్ ఎట్లుందంటే అసలు వర్స్ట్ ఉంది. ఎంతో సాహసాలు చేసి వచ్చాం. అంటే జంతువులన్నీ ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి అక్కడ, వైల్డ్ అనిమల్స్. దానికి మీరు ఆనేకల్ వచ్చారండి, మ్యాప్ అస్సలు వేసుకోవద్దు. ఇక్కడ గేట్ చూస్తున్నాం కదా, ఈ గేట్ నుంచే మేము వచ్చింది ఆ రోజు. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ ప్రాపర్టీలో వస్తున్నాం అనేసి 120 తీసుకుంటున్నారు. మీరు గూగుల్ మ్యాప్ నమ్ముకొని వస్తే మాత్రం 120 ఇట్లా మోసం చేసి మరి తీసుకుంటారు. వస్తుంటే మాత్రం ఆనేకల్ నుంచి రండి. చూడొచ్చు మీరు అక్కడ చూడండి, బోటింగ్. అందరు బోటింగ్ చేస్తున్నారు, చూస్తారా? ఇప్పుడు మనం కూడా బోటింగ్ చేయబోతున్నాం. దాని ప్రైస్ అంతా కనుక్కొని వద్దాం. మనం ఫాల్స్కి వచ్చాం. ఫ్యామిలీస్ రావచ్చు, ఇక్కడ ప్రాబ్లమే లేదు. చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారు. పార్కింగ్ ఇక్కడ జనాలు ఫుల్గా ఉన్నారు అసలు. మీరు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకుంటే పక్కనే స్టెప్స్ ఉంటుంది, స్టెప్స్ నుంచి వెళ్ళాలి. ఈ స్టెప్ నుంచి వెళ్ళాలి గైస్ మనం వాటర్ ఫాల్స్ కింద ఉంటాయి. అక్కడ మీకు వ్యూ పాయింట్ ఒకటి కనిపిస్తుంది, చూడొచ్చు. టెంపుల్ లాగా ఉంది. మన వాటర్ ఫాల్స్ రైట్లో ఉంది. వాటర్ పెద్దగా లేదు. సాహసంరా వీరుడు అన్నట్టు వెళ్తున్నాడు పైకి. పాచ్ ఉంది, జారుతుంది, కానీ ఎక్కుతున్నాడు. చూడాలి ఏం చేస్తాడు వాడు. మనోడు అక్కడి నుంచి ఫోటో తీసుకుందామని ట్రై చేస్తున్నాడు. ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు కావాలంటే. మీరు పాండ్ లాగా ఉంది, దిగాలి గైస్. ఏం చేయలేము. చూడండి, చాలా లోతు ఉంది. ఇదే నాకు చాలా లోతు. జారుతుందంట, మనోడు చెప్తా ఉన్నాడు రాయి జారుతుందని. ఇంకా కొద్దిగా జాగ్రత్తగా దిగుదాం. ఉండు బ్రో, జారుతున్నాను. అయ్యో, ఇక్కడ గుడి కూడా ఉంది గైస్. కొంతమంది దండం కూడా పెట్టుకుంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అటు పక్క ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. గైస్, ఇక్కడే మనం ట్రెక్కింగ్ చేయాలనుకున్నాం. నేను నుంచే కొంచెం దూరం పైకి ఎక్కచ్చు అంట. పదండి వెళ్ళి చూద్దాం.
కొంచెం జారుతున్నట్టుంది. ఏదో మనోడు ఎక్కేస్తున్నాడు, ఏదో మౌంటైన్ క్లైంబర్ అయినట్టు. కొంచెం జారుతుంది, చూసుకురా రే పట్టుకరా. ఫోన్ నాకు చేస్తాను అది పెట్టేసి. రామ్ చరణ్ సాహసాల వీరుడు అది ఎక్కడ పెట్టినా రామ్ చరణ్ వీటికి జారిపోతుంది. రామ్ చరణ్ ఫీల్ ఎలా ఉంది? కొంచెం ఇటు ఎవరు రారు, మేము మాత్రం వెళ్తున్నాం మీకోసం. సాహసం తీరా దిమ్మక. జారుతోందంట అది. రామ్ చరణ్ చూసుకొని కాస్త. మనకు డెడ్ లైన్ పడింది ఇక్కడే, ఇంకాస్త ముందుకు వెళ్దాం. లాస్ట్ ఇంక దీనికన్నా లేదు, పైకి వస్తాం అనుకున్నాం. ఇంకా పైకి వెళ్ళి ఉంటే బాగుండేది, కానీ ఇదే లాస్ట్. పొదాలు చెట్లే ఉన్నాయి, ఇంకా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా చాలా కష్టం. ఇంకెళ్ళాం, రిటర్న్ వెళ్ళిపోదాం మనం. బోటింగ్ వెళ్దాం అంతే. నన్ను తీసి కాదు ఎక్కడ కొంచెం కష్టమే, కానీ ట్రై చేయాలి. చాలా ఉన్నాయి చిప్స్ ఇక్కడ, కొంచెం చూసి ఎక్కాలి. చూడు కనిపించామంట. ఇప్పుడు మనం బోటింగ్ వెళ్ళబోతున్నాం, వెళ్ళి చూద్దాం పదండి. లెట్స్ సీ నియర్ బోటింగ్. మనం అనుకున్నది బోటింగ్ వద్దాం. లెట్స్ గో టు బోటింగ్. అది ఆడ ఉన్నాడు బ్లాక్ షర్ట్ వేసి. ఎస్టానా ఉందో వెళ్దాం మన ఇద్దరే వెళ్దాం. 150 అంట 2 పీపుల్కి. ఒక బోటు అంటే ఒక బోట్ 2 పీపుల్కి 150 రూపీస్. నీళ్ళంటే భయం, అసలే బోటింగ్ చేయాలి ఇక్కడ, అది కూడా సైకిల్ పెడలింగ్. లైఫ్ జాకెట్ చాలా ఇంపార్టెంట్ పోవాలంటే. చూడొచ్చు, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఇక్కడే. చూడ నవ్వుతున్నాడు, సిగ్గుపడిపోతున్నాడు. లైఫ్ జాకెట్ వేసుకుంటున్నాడు. లైఫ్ జాకెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తానికి. ఫస్ట్ లైఫ్ జాకెట్. కొంచెం భయంగానే ఉంది అన్నాడికి. ఫస్ట్ టైం బోటింగ్ అటు పని, అసలు వానికి భయం వేస్తుంది. అసలు ఫస్ట్ టైం దొక్కుతున్నా. అటు మరీ చిన్నగా ఉందిరా బోటు. తొక్కాలమ్మా, తొక్కాలి. తక్కువ మరి చల్లగా ఉంది ఇది. తొక్కాలి తొక్కాలి. అమ్మో ఆయిల్ వస్తుంది నాకు. అటు పోవాలి మనం. చెప్పాడు ఎలక్ట్రిక్ పోల్. అదే మీకు చూపిస్తాను ఎలక్ట్రిక్ పోల్. గైస్ అదే ఎలక్ట్రిక్ పోల్. ఈ పోల్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం అటు పోయి రౌండ్ వేసి మళ్ళీ హ్యాస్టేజ్ ఎక్కడ ఎక్కామో అక్కడే ఆపేయాలి బండిని. అదే సరే బోట్ని వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్గా చూడండి తొక్కుతున్నాం. మేమైతే తట్టుకోలేకపోతున్నాం. మనోడైతే ఇంకా ఎనర్జీ ఎక్కువ మనోడికి నాకన్నా.
అసలు రన్నింగ్లో ఫస్ట్ వాడు ఆడ ఇక్కడేదో దిగచ్చాం ఆడు బోట్ ఆపేసి, మనల్ని కూడా ఆపలేదు. రామ్ చరణ్ ఇక్కడి నుంచి తోసేస్తే ఏమవుతుంది? తోసేస్తే ఏమవుతుంది, ఇది మనకు స్విమ్మింగ్ కూడా రాదు. ఇంకా ఇక్కడి నుంచి ఏమైనా పావులు గొట్టలు ఏమైనా పరిస్థితుందో. ఇక్కడ ఫుల్ ఎంజాయ్, సూపర్ ఉంది చెప్తున్నా. మేము ఇప్పుడు ఏమైందంటే మేము యాక్చువల్లీ ఒక రౌండ్కే 150 రూపీస్, మేము అని తప్పించుకొని మరి ఇంకో రౌండ్ వేస్తున్నాం. తెలియదు ఏం జరుగుతుందో. అంతే మనోడే ఐడియా ఇచ్చిందంట వెళ్ళిపోవడా. ఇంకా మనం యాక్చువల్లీ ఒక వర్త్ 150 రూపీస్ 1 రౌండ్ చాలా సరిపోదు. సో ఇంకో రౌండ్ వేద్దాం అనేసి వెళ్తున్నాం. పదండి, లెట్స్ సీ ఇన్ ఫ్రంట్. చూసాం ఫ్రెండ్, మనోడు ఎవరన్నా పిలుస్తారు మనల్నేనా? మనోడు దొక్కుతున్నాడు, మనం ఊరికి అట్నే కాళ్ళు వదిలేస్తాం. సో మనోడే మొత్తం గేర్ అంతా వాడే హ్యాండిల్ చేస్తున్నాడు. అదే గేర్స్ లేవు, స్టీరింగ్, ఇది స్టీరింగ్ అనమాట. అయితే ఖచ్చితంగా వస్తే మాత్రం బోటింగ్ ట్రై చేయాలి. అసలు సూపర్ ఉండేది బోటింగ్, ఇంకేమీ లేదు దీంట్లో. ఉంటుంది కానీ బోటింగ్ ఈ సీజన్కి మాత్రం బోటింగ్. మేము చిన్నది అనుకొని వస్తే మాత్రం ఇక్కడ ట్రెక్కింగ్ చాలా పెద్ద కొండ ఉంది. మీకు ట్రెక్కింగ్ వీడియో కావాలంటే పార్ట్ 2 ఖచ్చితంగా వస్తుంది. స్టే ట్యూన్. అయిపోయింది, ఇంకా ఇంకో రౌండ్ వేస్తుంటే బాగుండేదేమో. మళ్ళీ బాగోదు. 150 రూపీస్ 2 రౌండ్స్ వర్త్. మాకైతే 2 రౌండ్స్ గ్యాప్లో దూరేసాం కాబట్టి మీరు కూడా ఛాన్స్ దొరికితే ఇంకో రౌండ్ వేసుకోవచ్చు. ఇక్కడ ఇదే బోటింగ్ ఉంది కదా, ఈ బోటింగ్ నుంచి ఇంకొక 1.5 కిలోమీటర్ తమిళనాడు బార్డర్ అంట. పదని మీకు చూపిస్తాను. తమిళనాడు బార్డర్ వస్తుంది. ఇక్కడ రోడ్ వర్స్ట్ ఉన్నట్టు ఉంది. తమిళనాడు పోతేమో కోకోనట్ తినేస్తుంది. పదని తమిళనాడు బార్డర్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అన్నాడు. ఆయన అడిగితే కనుక్కుంటే 1.5 కిలోమీటర్ అన్నాడు. ఈ హోటల్ అని కనుక్కుంటే ఫారెస్ట్ ఏరియా అంట. ఫారెస్ట్ ఏరియా ఇక్కడ మీరు రాకపోయినా పర్వాలేదు, జస్ట్ బార్డర్ ఉందనేసి చూపించడానికి వెళ్తున్నాను. ఇదే అది కదా, అక్కడ మీరు చూడొచ్చు కాంపౌండ్, అదే బార్డర్. ఇక్కడ ఆఫ్ రోడింగ్ మొత్తం, బండి అది కాకపోయినా ఆఫ్ రోడ్. అలా ఎక్కువ ఎక్కాలి పైకి. 1.5 కిలోమీటర్ ఇట్నే ఉంటుంది రోడ్డు. వర్స్ట్ రోడ్ మాత్రం నిజంగా చెప్తున్నా గైస్, ఈ మొత్తానికి రోడే వర్స్ట్. ఇక్కడ ಬಾರ್ಡರ್ ಏನಾದ್ರೂ ಇದೆಯಾ? ಯಾಕಡೆ ಹೋಗ್ಬೇಕು? ಇದೇ ರೋಡಲ್ಲಿ ಹೋಗುತ್ತೆ. ರೈಟ್ ಹೋಗಿ ಫಸ್ಟ್ ರೈಟ್. థ్యాంక్స్ అన్న. ఆయన అడిగినప్పుడు ఇక్కడ స్ట్రైట్ రైట్ తీసుకోవాలంట బార్డర్ పోవడం. అదే స్పీడ్లో కొట్టేసాం ఇంకా బార్డర్. Entering to the border limits, exact advantage border check post. Tamil Nadu limits lo enter అయిపోతున్నాం. చూడండి, గుమ్మలపురం చెక్ పోస్ట్, తాలి పోలీస్ స్టేషన్. తాలి వచ్చేసి తమిళనాడు బార్డర్. తాలి పోలీస్ స్టేషన్. ఎస్, చూడండి తమిళనాడు బార్డర్. యూ కెన్ సీ లెటర్స్ ఇన్ తమిళ్.